జగ్గంపేట మండలం మల్లిసాల, గండేపల్లి మండలం కె గోపాలపురం గ్రామాల పరిధిలో సర్వే నెంబర్ 353లో 508 ఎకరాల అడ్డకొండ ప్రభుత్వ పోరంబోకు భూమిని నిరుపేదలకు కేటాయించాలని, అగ్రవర్ణ భూస్వాములైన ఏలేటి కుటుంబాలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఏపీఆర్సీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వి రమేష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి రమేష్ మాట్లాడుతూ, సామర్లకోటకు చెందిన అగ్రవర్ణ భూస్వాములైన ఏలేటి కుటుంబీకులు అక్రమంగా అనుభవిస్తున్న అడ్డకొండ భూమిపై 1984 నుండి 2 గ్రామాల ప్రజలు రాజీలేని పోరాటం కొనసాగిస్తుండగా 2002లో అప్పటి జాయింట్ కలెక్టర్ ద్వివేది ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి అడ్డకొండ భూమిపై విచారణ చేసి ఈ భూమి ప్రభుత్వ పోరంబోకు అని ప్రకటించడం కూడా అగ్రవర్ణ భూస్వాములైన ఏలేటి కుటుంబీకులు తమ ఆర్థిక, సామాజిక, రాజకీయ పలుకుబడితో అధికారుల అండదండలతో అక్రమంగా అనుభవిస్తుంటే ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో దళిత గిరిజనులు అడ్డుకొని 2.5 దశాబ్దాలుగా తుప్పలు, డొంకలు తొలగించి మామిడి తోటను సాగులోనికి తీసుకురావడం జరిగిందని ఆయన తెలిపారు. కానీ ఏలేటి భూస్వాములు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అండదండలతో కోర్టు నుండి స్టే ఆర్డర్లు ఉన్నాయని, అనేక కుట్రలు చేస్తూ కేసులు బనాయిస్తూ అనేక మార్లు దళిత గిరిజనులపై దాడులు కూడా చేసిన పరిస్థితి మనకు తెలిసిందేనని గుర్తు చేశారు. అయినా 2 గ్రామాల ప్రజలు వెనుకడుగు వేయకుండా రాజీలేని పోరాటం కొనసాగిస్తున్నామని అన్నారు. కాగా ఈ సంవత్సరం మామిడి, జీడి మామిడి తోటలను దళారులకు అమ్మేసి ఫలసాయాన్ని గుట్టుచప్పుడు కాకుండా తరలించి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేయగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో 2 గ్రామాల దళిత గిరిజనులు అడ్డుకోవడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని ఎంఆర్ఓ, ఎస్ఐ దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. ఈ విషయంపై పై అధికారులు తక్షణం స్పందించి నిరుపేదలైన దళిత గిరిజనులకు హక్కు కల్పించి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే దళిత గిరిజనులు సాగులోనికి తీసుకువచ్చిన ఫలసాయాన్ని దోచుకెళ్లే ప్రయత్నానికి పూనుకున్న ఏలేటి కుటుంబాలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు తక్షణం నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కె రామలింగేశ్వరరావు, సురేష్, డాన్ శ్రీను, జాను, పీడీఎస్యు విద్య, మన రాష్ట్ర కార్యదర్శి కె సతీష్, 2 గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. మల్లిసాల కె గోపాలపురం మధ్యలో గల సర్వే నెంబర్ 353లో గల 508 ఎకరాల అడ్డకొండ భూమిని 2.5 దశాబ్దాలుగా 2 గ్రామాల నిరుపేదలు సాగు చేసుకుంటూ వస్తున్నారు. ఈ భూమిలో అనేక పోరాటాలు, జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అనేక పోరాటాలు, సుమారు 1984 నుండి పోరాటాలు సాగుతున్నాయి. ఇది ప్రభుత్వ పోరంబోకు పోరాటాలు చేస్తున్న క్రమంలో అప్పటి 2002లో అప్పటి జేసీ ద్వివేది ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి ఇది ప్రభుత్వ పోరంబోకని డిక్లేర్ చేశారు. అప్పటి నుండి కూడా 2 గ్రామాల నిరుపేదలు ఈ భూమిని సాగు చేసుకుంటున్నాయి. కానీ ఈ భూమికి సంబంధించి 75 ఎకరాలు ఉన్న ఏలేటి కుటుంబీకులు, సామర్లకోటకు చెందిన అగ్రవర్ణ భూస్వాములైన ఏలేటి కుటుంబీకులు తమ ఆర్థిక, సామాజిక, రాజకీయ పలుకుబడితో ప్రతి సంవత్సరం కూడా అధికారుల ప్రోద్బలంతో ఆ భూమిలో మా మీద అనేక కేసులు బనాయిస్తూ ఆ భూమిని కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. 2 సార్లు CCAలోకి వెళ్ళారు, 2 సార్లు కూడా వేకెట్ చేశారు వాళ్ళ పిటిషన్ని. కానీ ఈరోజు మళ్ళీ తన ఆర్థిక, సామాజిక బలంతో మరొకసారి నిరుపేదలు సాగు చేసుకుంటున్న భూమిలోకి ప్రవేశించి ఆ మామిడికాయను దోచుకెళ్లే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో అడ్డుకొని ఈరోజు ఎంఆర్ఓ, జగ్గంపేట ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్నా చేసి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే ఇదే విషయంపై అక్కడ గ్రామాల్లో ఉన్న నిరుపేదలు ఎవరైతే ఉన్నారో దళిత గిరిజనులు సాగు చేసుకుంటున్న భూమిలోకి అక్రమంగా చొరబడి ఆ కాయను దోచుకెళ్లే ప్రయత్నం చేసిన ఏలేటి కుటుంబీకులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇదే సందర్భంగా స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ గారికి కూడా ఒక వినతి పత్రం ఇవ్వబోతున్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా ఒక డిమాండ్ చేస్తున్నాం. దశాబ్దాల కాలంగా నిరుపేదలు సాగు చేసుకుంటున్నారు. నిరుపేదలు అనేక వినతులు మీకు సమర్పించుకుంటున్నారు. నేటికి కూడా ఈ సమస్య పరిష్కారం చూపడంలో ఏ పాలక పార్టీలు కూడా ముందుకొచ్చిన పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఈ ప్రజల మీద ఏమైనా విశ్వాసం ఉంటే కనుక దశాబ్దాలుగా వీళ్ళు సాగు చేసుకుంటున్న భూమికి అక్కడ నిరుపేదలకు పట్టాలు ఇచ్చే ఒక ప్రయత్నం మొదలు పెట్టాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. లేని ఏడల పెద్ద ఉద్యమానికి తెరలేస్తామని కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మరొక విషయం ఏంటంటే ఈ 508 ఎకరాల్లో ఉన్న మామిడి తోటలోని
కాయ అంతా కూడా నిరుపేదలు అనేక రూపాల్లో ఖర్చులు పెట్టి ఈరోజు కాయలు కోసుకునే పరిస్థితికి తీసుకొచ్చారు. ఈ కాయల మీద చేయబడ్డట్టయితే ఇదొక పెద్ద ఉద్యమంగా మరల్చి ఆ ఏలటి కుటుంబాలను ఇక్కడ నుండి తరిమి కొట్టే ఒక ప్రయత్నం కూడా చేస్తామని హెచ్చరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను.